హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరిష్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వచ్చేసానండి మళ్ళీ సరికొత్త జర్నీతో. ఇప్పుడు నేను వెళ్తున్నాను టువర్డ్స్ మదనపల్లి, మై హోమ్ టౌన్. ఈ మధ్య నాకు మోస్ట్ కామన్గా అనిపించిన క్వశ్చన్స్ ఏంటంటే, వీ కెన్ గెట్ అవేస్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై, ఎస్పెషలీ మదనపల్లి చుట్టూరా ప్లేసెస్ ఏంటంటివి అని నన్ను అడిగారండి. బీయింగ్ ఏ నేటివ్ పర్సన్, మోస్ట్లీ హాస్లీ హిల్స్ చెప్తాను ఫస్ట్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవేంటివనేది మనం ఈ వీడియోలో చూద్దాం అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుందండి. నాకు 10:25 అనుకుంటా బోర్డింగ్ పాయింట్ గచ్చిబౌలి అట్రియమ్మాల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. విఆర్సిఆర్ అంట, మల్టీ ఎక్సెల్. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి. ఫస్ట్ టైం నా బస్ ఎక్కిపోతున్నాను, చూద్దాం. మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ అరౌండ్ 7:20 కల్లా నన్ను మదనపల్లిలో దింపేస్తుందండి. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. నేను నైట్ 10:20కి బోర్డింగ్ పాయింట్కి వచ్చేసానండి. ఇదే అటిఎం మాల్ దగ్గర గచ్చిబౌలి. బస్ ఎలా ఉంటుందో అనుకున్నాను. పర్లేదండి, 1 year ఓల్డ్ బస్ అండ్ మల్టీ ఎక్సెల్ మంచిగానే ఉన్నింది. వీళ్ళ రెస్పాన్స్ మాత్రం మంచిగా ఉన్నింది. మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసి పికప్ పాయింట్లో కరెక్ట్గా పికప్ చేసుకున్నారు. ఆన్ టైం స్టార్ట్ అయినాం. నేను చూడంగా ఫ్లెక్స్ బస్సులో అయితే ట్రాకింగ్ ఉండదండి, కాకపోతే వాళ్ళు మంచిగానే కాల్ చేస్తారు, అప్డేట్స్ ఇస్తారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మదనపల్లికి వేరే ట్రావెల్స్ బస్, అది వాళ్ళ రెస్పాన్సెస్ అయితే దారుణంగా ఉన్నాయి. లైవ్ ట్రాకింగ్ కూడా లేట్గా ఉన్నిందండి, మీన్స్ బిట్ ఆఫ్ ల్యాగ్. మళ్ళీ మార్నింగ్ నన్ను 7కి అలానే టైం కంటే ముందుగానే దింపేసిందండి మదనపల్లిలో. నేను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయినవి టువర్డ్స్ కోలబైలు వాటర్ ఫాల్స్. ఇది పర్ఫెక్ట్ వీకెండ్ స్పాట్ అండి ఫర్ బెంగళూరు అండ్ హైదరాబాద్ అండ్ చెన్నై నుంచి వచ్చే వీకెండ్ ట్రావెలర్స్కి. 1 day మొత్తం హాస్టల్స్లో పెట్టుకున్న నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే దీన్ని కవర్ చేయొచ్చండి. ఇది మాన్సూన్ లైక్ సెప్టెంబర్ నుంచి ఆగస్ట్ టైంలో మాత్రమే వాటర్ ఉంటాయి. సో మాన్సూన్లోనే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నాండి. యాక్చువల్గా మదనపల్లి నుంచి అయితే వేరే రూట్ ఉంటుంది, బట్ మేము అంగల్ నుంచి వెళ్ళాం కాబట్టి ఈ రూట్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఇలాంటి రూట్ కూడా గూగుల్ మ్యాప్స్లో ఉంటుందని మేము అసలు అనుకోలేదండి. కానీ ఏ మాట కామాట వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇది ట్రెక్కింగ్ చేయాల్సిన రూట్లో మేము స్కూటీ తోలామంటే అది సాహసమే అని చెప్పాలి. కానీ ఈ రూట్ నుంచి మాత్రం ఒక వ్యాలీ వ్యూ పాయింట్స్ అని పాతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, చూస్తున్నారుగా. ఈ కోలబైలు వాటర్ ఫాల్స్ మదనపల్లి జిల్లా, మదనపల్లి నుంచి NH40 మీదుగా గడిపల్లి వైపు 6 to 7 kilometers వరకు బాగుంటుందండి. తర్వాత గ్రామీణ రోడ్లు చివరిలో ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది, 1 to 2 kilometers అండి. స్కూటీ కూడా వెళ్తుంది, కానీ జీప్ అయితే బెస్ట్ మీకు ఫ్యామిలీ పరంగా వచ్చినట్టయితే. రోడ్డు విషయంగా గూగుల్ మ్యాప్స్లో కోలబైలు వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేస్తే మనకు ఈజీగా పాత్ చూపిస్తుంది. 20 to 30 minutesలో మనం చేరుకోవచ్చు. పార్కింగ్ స్పాట్ ఉంటుందండి ఫ్రీ. అక్కడ నుంచి 5 to 10 minutes వాకింగ్ ట్రయల్. మధ్యలో చిన్న అడవి రాళ్ళు చూసుకొని నడవాల్సి వస్తుందండి, స్లిప్పరీగా ఉంటాయి. మొదటి మీకు జస్ట్ వాటర్ ఫాల్ వ్యూస్ మాత్రమే కావాలంటే ఇక్కడ నుంచి 7-15 minutes వరకు స్కిప్ చేయండి. కాకపోతే నేను ఈ అడ్వెంచర్ రూట్ని కూడా చూడమని రికమెండ్ చేస్తాను. చెప్పాను కదండి, అసలు ఈ రూట్ని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదని. ఇలాంటి రూట్ని కూడా గూగుల్ మ్యాప్స్లో చూపించింది, ఇది మాత్రం ఒప్పుకోవాలి. ప్లస్ వెళ్తుంటే మాత్రం ఈ గ్రీనరీలో మనం నేచర్కి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చండి. కొంత దూరం ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, అవి దాటుతూనే మనకు వ్యాలీ వ్యూస్ వస్తాయి. అస్సలు నెక్స్ట్ లెవెల్ అండి. అక్కడ మాత్రం ఒక చిన్న గుట్ట మాదిరి కనిపిస్తుంది. మా వాడైతే దాన్ని ఎక్కుదామన్నాడు, కాకపోతే మేము టైం కన్స్టెంట్ని పెట్టుకొని లైక్ కోలబైలు వాటర్ ఫాల్స్ చూసుకుని అక్కడ నుంచి ఇంకొక వాటర్ ఫాల్ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇదిగో చూస్తున్నారు కానీ ముందరగా ఇదేనండి. అసలు ఆఫ్రికన్ వైబ్స్ వస్తాయి తెలుసా, మా వాళ్ళు కూడా దగ్గర నుంచి వ్యూస్ మాత్రం వ్యాలీ వ్యూస్. ఏమవుతుందో అనుకున్నాం కానీ యాక్చువల్గా స్కూటీ కూడా ఈ ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్లో మాకు చాలా హెల్ప్ చేసిందండి. అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోలేదు ఇంతగా పర్ఫార్మెన్స్ ఉంటుందని. ఈ ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్లో అయితే ఇట్లా గుట్టలో పోయినామండి. ఇంకా నెక్స్ట్ లాగ్లో ఇంకొక వాటర్ ఫాల్ని కవర్ చేస్తాం. ఇక్కడే మదనపల్లి చుట్టుపక్కల ఉండేది, లైక్ ఈ కోలబైల్ నుంచి దగ్గరలోనే ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడైతే ఇంకా నీళ్ళల్లో తోలినామండి ఇదే స్కూటీని, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మాత్రం
వీలైతే మాన్సూన్లోనే ప్లాన్ చేసుకోండి, లైక్ అక్టోబర్ నవంబర్లో. అప్పుడనే మీరు ఫుల్గా వాటర్ ఉంటాయి, ఇట్లా గ్రీనరీ చూడడానికి మస్తు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదే ఫామ్ ల్యాండ్స్ మధ్యలో ఉండే ఆ వ్యాలీ వ్యూ పాయింట్స్ అస్సలు నెక్స్ట్. ఈ ఫామ్ ల్యాండ్స్ దాటుతూనే ఒక విలేజ్ వస్తుందండి, అదే లైక్ ఆ విలేజ్ నుంచి మనం మదనపల్లి నుంచి వచ్చే రూట్లోకి కలిసిపోతామండి టువర్డ్స్ కొల్లబైలికి. ఇక పంటల విషయానికి వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వరి మైళ్ళన్నీ కోసేసి ఉంటారండి. మా సైడు పూల తోటలు కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మాకు మదనపల్లి అంటే లైక్ పెద్ద ఫ్లవర్ మార్కెట్ కూడా ఉందండి. బెంగళూరు మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. బెంగళూరు కాకుండా కడప, మిగిలిన ప్లేసెస్ కూడా మా ఊరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయండి. ఇదే అండి మనం ఇందాకలా మాట్లాడుకున్న మదనపల్లి నుంచి వచ్చే మెయిన్ రూట్ టువర్డ్స్ కొల్లబైలు. ఇక్కడ నుంచి సీదా మనం ఒకే ఒక రూట్ అండి టువర్డ్స్ కొల్లబైలు. ముందర ఒక చోట లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది అంతే. మటలోనే మనం కొల్లబైలుకి రీచ్ అయినాం. ఇక్కడ విలేజ్లోకి ఎంటర్ అవుతూనే ఒక టర్న్ వస్తుందండి రైట్ సైడ్కి. ఆ రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనం ఆఫ్ రోడ్ వస్తుందండి. ఇక్కడ ఆఫ్ రోడ్లో కొంత దూరం వెళ్ళాలండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా ముందర ఒక చోట బండిని నీళ్ళలో పార్క్ చేసేసి అక్కడ నుంచి మా వాకింగ్ లైక్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందండి. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 1 to 2 kilometers ఉంటుంది. ఇక్కడనే కంప్లీట్గా 2 parts ఉంటాయండి. ఒకటి డైరెక్ట్గా వాటర్ ఫాల్ టాప్కి వెళ్ళిపోయేది, ఇంకొకటి వచ్చి కిందకి వెళ్తే డౌన్ సైడ్ వాటర్ ఫాల్ డౌన్ సైడ్ నుంచి పైకి క్లైమ్ చేయొచ్చండి. డౌన్ సైడ్కి వెళ్ళే రూటు చాలా ముళ్ళతో పొదలతో కప్పునిందండి, అందుకని మేము ఫుల్ టాప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డౌన్ నుంచి కిందకి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్ యొక్క డౌన్ పాయింట్. చూస్తున్నారు కదండి, అట్లా రాక్ కట్స్ మధ్యలో ఉంటే వాటర్ ఫ్లో నెక్స్ట్ లెవెల్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే ప్రికాషన్స్తో చేయండి సేఫ్గా. ఇక నెట్వర్క్ విషయానికి వస్తే డౌన్కి వచ్చినప్పుడు ఎయిర్టెల్, జియో రెండు రావండి. బెటర్ సమ్టైమ్స్ జియో వస్తుంది. బెటర్ మనం ఇక్కడికి వచ్చే ప్రకృతిని ఆస్వాదించడానికి కాబట్టి ఆ మొబైల్స్ని వీలైతే నీళ్ళలో వదిలే పక్కన పెట్టేసి నేచర్ని ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ రాయి కిందనే వాటర్ ఫ్లో అవుతుంది, ఆ సౌండ్ వినండి మీరు కూడా. అలాగే ముందరికి వెళ్తే బ్లాక్ కలర్లో ఈ రాళ్ళు దర్శనమిస్తాయండి. ఇవి చాలా స్లిప్పరీగా ఉంటాయి. సో ఇక్కడ దీని మీద నడిచేటప్పుడు కొంచెం తడికాళ్ళు అయితే మాత్రం చూసుకొని నడవండి, జాగ్రత్తలు వహించండి. ఇక్కడ నా స్మాల్ సజెషన్ ఉంది, వీలైతే వేస్ట్ బ్యాగ్స్ని క్యారీ చేయండి, లేకుంటే మీరు తీసుకెళ్ళండి వేస్ట్ని మొత్తం మీతో పాటు క్యారీ చేసి రిటర్న్లో సేఫ్గా డిస్పోజ్ చేయండి. ఇక్కడ ఇట్స్ ఏ కైండ్ రిక్వెస్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇఫ్ టైం పర్మిట్స్, పలమనేరు దగ్గర ఇంకోటి ఏదో వాటర్ ఫాల్ ఉందని విన్నాను, వీలైతే దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా పంచా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి. అది కూడా నియర్ బై 1-2 kilometers ఉంటుంది. స్టే ట్యూన్డ్. నేను అందించిన ఇన్ఫో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ యూర్విష్ అండి. We'll meet you with a new video. Until then, take care. Bye guys.